రాజమండ్రిలో ఉన్న ఈ మహాకాళేశ్వర టెంపుల్కి మీలో ఎంతమంది వెళ్ళారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ గుడి విశిష్టత ఏంటి అంటే పక్కనే ఉన్న కైలాస భూమి నుంచి భస్మం తీసుకొచ్చి స్వామివారికి తెల్లవారుజామున 4 దగ్గర నుంచి 6 గంటల దాకా భస్మహారతి అయితే ఇస్తారు. ఇలా భస్మహారతి ఇవ్వడంలో ఇది రెండవ గుడి అనమాట. ఫస్ట్ది వచ్చేసి ఉజ్జయినిలో ఉన్న మహాకాళేశ్వర టెంపుల్, తర్వాత మన రాజమండ్రిలో ఉన్న ఈ మహాకాళేశ్వర టెంపుల్లో ఇలా భస్మహారతి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇదే గుడిలో మనకి 4 నందులు 4 ద్వారాలు అయితే ఉంటాయి. ఏ ద్వారం నుంచి చూసినా సరే మనకి స్వామివారు చాలా చక్కగా దర్శనం అయితే ఇస్తారు. అంతేకాదండి, ఈ గుడిలో ఉన్న శివలింగానికి మనం తాకి అభిషేకం కూడా చేసుకోవచ్చు. సో శివలింగం వీడియో నేను ఈ క్లిప్లో యాడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ ఇంకో విశిష్టత ఏంటి అంటే ఇదే గుడిలో మనకి 64 దేవుళ్ళు దేవతలు అయితే ఉంటారనమాట. చూడడానికి చాలా చక్కగా ఉంటారు. ఈ వీడియో కనుక నచ్చితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.